అందరికీ స్వాగతం. మనం థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ లైట్లు ఆగిపోగానే ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కదా. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? అసలు ఆ స్క్రీన్ సైజ్ దగ్గర నుంచి మనని చుట్టుముట్టే ఆ సౌండ్ వరకు ఆ అద్భుతమైన అనుభూతిని ఎలా క్రియేట్ చేస్తారు? రండి, ఈరోజు మనం ఆ రహస్యాలన్నీ తెలుసుకుందాం. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే సినిమా స్క్రీన్ను పెద్దదిగా మార్చడానికి జరిగిన పోటీతో. అక్కడ నుంచి నేరుగా ఐమాక్స్ ప్రపంచంలోకి దూకేద్దాం. ఆ తర్వాత సౌండ్, కలర్స్ వెనక ఉన్న టెక్నాలజీని కూడా చూసి ఫైనల్గా నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు ఏ థియేటర్ బెస్ట్ అని మనమే డిసైడ్ చేసుకునేలా రెడీ అవుదాం. ఒకప్పుడు సినిమాకి, ఇంట్లో చూసే టీవీకి పెద్ద తేడా ఉండేది కాదు. మరి జనాల్ని థియేటర్లకి రప్పించాలంటే ఏం చేయాలి? సింపుల్, టీవీలో పట్టనంత పెద్దగా, గ్రాండ్గా ఏదైనా చూపించాలి. అలా మొదలయ్యిందే ఈ పెద్ద స్క్రీన్ కోసం జరిగిన పోటీ. చాలా ఏళ్లపాటు, అంటే దాదాపు 100 సంవత్సరాలు సినిమా అంటేనే 35mm ఫిల్మ్. మనం చూసిన ఎన్నో క్లాసిక్ సినిమాలకి ప్రాణం పోసింది ఇదే. డిజిటల్ కెమెరాలలాగా షార్ప్ పిక్సెల్స్ ఉండవు ఇందులో. బదులుగా గ్రెయిన్ అనే ఒక సహజమైన టెక్స్చర్ ఉంటుంది. అదే సినిమాకి ఒక ఆర్గానిక్, ఒక జీవమున్న ఫీల్నిస్తుంది. అంత టెక్నాలజీ వచ్చినా ఇప్పటికీ క్రిస్టఫర్ నోలన్ లాంటి పెద్ద డైరెక్టర్లు ఓపెన్హైమర్ లాంటి సినిమాలకి డిజిటల్ కెమెరాలు పక్కన పెట్టి ఫిల్మ్నే ఎందుకు వాడుతున్నారంటే అదే కారణం. ఫిల్మ్ అనేది కేవలం ఒక పాత టెక్నాలజీ కాదు, అది ఒక ఆర్టిస్టిక్ చాయిస్. దాని ఫీల్ వేరు. సుమారు 1950ల టైంలో ప్రతి ఇంట్లో టీవీలొచ్చేశాయి. థియేటర్లకి జనం రావడం తగ్గింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొంది. దీనికి వాళ్లు కనిపెట్టిన సమాధానమే ఈ అనామార్ఫిక్ లెన్స్. ఇది సినిమా అనుభవాన్ని టీవీ కంటే కొన్ని రెట్లు గొప్పగా మార్చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ఒక స్పెషల్ లెన్స్ తీసుకుని చాలా వెడల్పుగా ఉన్న సీన్ని నొక్కి, అంటే కంప్రెస్ చేసి చిన్న 35mm ఫిల్మ్ మీద రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్లో ఇంకో స్పెషల్ లెన్స్ పెట్టి దాన్ని మళ్లీ వెనక్కి లాగుతారు. అంతే, మన ముందు ఆ భారీ వైడ్ స్క్రీన్ ఇమేజ్ ప్రత్యక్షమవుతుంది. ఇదొక రకమైన ఆప్టికల్ మ్యాజిక్ అన్నమాట. సో ఈ టెక్నాలజీ వల్లే మనకు ఒక కామన్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. మనం ఇంట్లో టీవీలో లేదా ఫోన్లో సినిమాలు చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన కింద నల్లగా బార్స్ వస్తాయి కదా, వాటికి కారణం ఇదే సినిమాస్కోప్ ప్రాసెస్. ఆ సినిమాని వైడ్ స్క్రీన్లో తీశారని దానర్థం. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 35mm ఫిల్మ్ని స్టాండర్డ్ అనుకుంటే 70mm ఫిల్మ్ దానికంటే దాదాపు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ డీటెయిల్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక ఐమాక్స్ విషయానికొస్తే అక్షరాల 10 రెట్లు పెద్దది. అంటే ఇమేజ్ క్వాలిటీ, క్లారిటీ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోండి. సరే, ఇప్పుడు అసలు సిసలైన పెద్ద ఫార్మాట్ దగ్గరికి వచ్చేసాం. అదే ఐమాక్స్. ఇది కేవలం పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు, ఇది సినిమా చూసే విధానాన్నే మార్చేయాలని పుట్టిన ఒక కంప్లీట్ సిస్టమ్. సినిమా చూడటం కాదు, సినిమాలో జీవించేలా చేయడమే దీని లక్ష్యం. నిజమైన ఐమాక్స్ ఫిల్మ్ చాలా స్పెషల్. మిగతా ఫిల్మ్స్ లాగా ఇది నిలువుగా వెళ్లదు, ప్రొజెక్టర్లో అడ్డంగా వెళుతుంది. దీనివల్ల ఫ్రేమ్ సైజ్ విపరీతంగా పెరిగిపోతుంది. దాని ఆస్పెక్ట్ రేషియో 1.43:1, అంటే చాలా పొడవుగా ఉంటుంది. మనం తలెత్తి చూసినా స్క్రీన్ అంచులు కనిపించవు. మనల్ని పూర్తిగా ఆ ప్రపంచంలో ముంచేయడమే దీని గోల్. ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మనం మల్టీప్లెక్స్లో ఐమాక్స్ అని బోర్డు చూస్తాం. మరి అలా ఉన్న ప్రతి థియేటర్ నిజమైన ఐమాక్స్ అనుభవాన్ని ఇస్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. అందుకే ఈ తేడా తెలుసుకోవాలి. నిజమైన ఐమాక్స్ అంటే 1.43:1 రేషియోలో ఆకాశమంత ఎత్తులో ఉండే స్క్రీన్ని మొత్తం నింపేస్తుంది. రెజల్యూషన్, బ్రైట్నెస్ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ చాలా మల్టీప్లెక్స్లలో ఉండేది డిజిటల్ ఐమాక్స్. దీన్నే సరదాగా లైమాక్స్ అని కూడా అంటారు. ఇది 1.90:1 రేషియోలో ఉంటుంది, అంటే కొంచెం వెడల్పుగా అంతే. ఇది మామూలు స్క్రీన్ కంటే పెద్దగా, సౌండ్ ఎక్కువగా ఉంటుంది తప్ప అసలైన ఐమాక్స్ ఫీల్కి చాలా దూరం. ఇప్పటిదాకా కళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెవుల దగ్గరికొద్దాం. ఎందుకంటే మనల్ని సినిమాలో లీనం చేయడంలో విజువల్స్ ఎంత ముఖ్యమో సౌండ్ కూడా అంతే, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఇంతకుముందు 5.1, 7.1 సరౌండ్ సౌండ్ ఉండేది. అంటే సౌండ్ ఇంజనీర్లు
ఏ సౌండ్ ఏ స్పీకర్లో వినపడాలో ముందే డిసైడ్ చేసేవాళ్ళు. కానీ డాల్బీ అట్మాస్ వచ్చాక కథ మొత్తం మారిపోయింది. ఇది సౌండ్ని ఒక స్పీకర్కి కాకుండా రూమ్లో ఒక పాయింట్కే అసైన్ చేస్తుంది. ఉదాహరణకి, స్క్రీన్పై హెలికాప్టర్ మన తల మీదుగా వెళ్తుంటే సౌండ్ నిజంగా మన తల పైన ఉన్న స్పీకర్ల నుంచే వస్తుంది. ఇది సౌండ్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంగా మార్చేస్తుంది. ఓకే, స్క్రీన్ సైజ్ చూసాం, సౌండ్ విన్నాం. ఇప్పుడు కలర్స్. విజువల్ టెక్నాలజీలో నెక్స్ట్ బిగ్ థింగ్ హై డైనామిక్ రేంజ్ లేదా హెచ్డిఆర్. అందులో కింగ్ ఎవరంటే డాల్బీ విజన్. ఈ టేబుల్లో చాలా నంబర్స్ ఉన్నాయి, కానీ మనం ఫోకస్ చేయాల్సింది డైనమిక్ మెటాడేటా అనే పదం మీద. HDR10 లాంటి టెక్నాలజీలు సినిమా మొత్తానికి ఒకే బ్రైట్నెస్ సెట్టింగ్ వాడతాయి. కానీ డాల్బీ విజన్ అలా కాదు. అది ప్రతి సీన్కి, అవసరమైతే ప్రతి ఫ్రేమ్కి కలర్స్ని, బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల చాలా చీకటిగా ఉన్న సీన్లో కూడా డీటెయిల్స్ మిస్ అవ్వవు, అలాగే చాలా బ్రైట్గా ఉన్న సీన్లో కూడా కలర్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. రైట్, ఇప్పటిదాకా మనం చాలా టెక్నాలజీల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం టికెట్ కొనేటప్పుడు ఒక మంచి నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. మన ముందున్న 2 పెద్ద ఆప్షన్స్ ఏంటి? సో ఫైనల్గా పోలిక ఇదే. మనకు కావాల్సింది భారీతనం, కళ్ళు చెదిరే స్కేల్, యాక్షన్ సీక్వెన్సెస్లో గూస్ బంప్స్ రావాలంటే ఐమాక్స్ బెస్ట్ చాయిస్. అలా కాదు, నాకు పిక్చర్ క్వాలిటీ ముఖ్యం, ప్రతి డీటెయిల్ కనిపించాలి, నలుపు రంగు అంటే అచ్చం నలుపులానే ఉండాలి, సౌండ్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే డాల్బీ సినిమాకి మించింది లేదు. ఇది సైజ్ వర్సెస్ క్వాలిటీ మధ్య మనం చేసుకోవాల్సిన ఎంపిక. సో ఈ టెక్నాలజీ వెనుకున్న కథ అంతా తెలిసాక ఇప్పుడు చెప్పండి, మన నెక్స్ట్ పెద్ద సినిమా ఎక్స్పీరియన్స్ కోసం దేన్ని ఎంచుకుంటారు? కళ్ళు మిరుముట్లు గొలిపేంత పెద్ద స్క్రీనా, లేక ప్రతి పిక్సెల్లోనూ ప్రాణం ఉన్నట్లు అనిపించే పర్ఫెక్ట్ క్వాలిటీనా? చాయిస్ మనదే.